హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దాని రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ నేమ్ చేంజింగ్ కి సంబంధించింది. భారతదేశంలో చాలా రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, సిటీస్, స్టేడియంస్, సో ఇవన్నీ కూడా నేమ్స్ ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. అలాగా జమ్మూ కాశ్మీర్ లోని ఏదైతే ఒక స్టేడియం అనేది ఉందో దాని పేరుని రీసెంట్ గా చేంజ్ చేశారు. జనరల్ బిపిన్ రావత్ స్టేడియం గా. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. జనరల్ బిపిన్ రావత్ స్టేడియం అనేది ఏ ప్రాంతంలో లొకేట్ అయింది, ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గా గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ద ఐకానిక్ జీలం స్టేడియం ఇన్ ఆజాద్ గంజ్, బారాముల్లా హ్యాస్ బీన్ అఫీషియల్లీ రీనేమ్డ్ యాజ్ అ జనరల్ బిపిన్ రావత్ స్టేడియం హానరింగ్ ద లేట్ జనరల్ బిపిన్ రావత్, ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో మనకి ఫస్ట్ సిడిఎస్ ఆఫీసర్ ఇండియాలో జనరల్ బిపిన్ రావత్ గారు. ఆయన తమిళనాడు దగ్గర కన్ననూరు అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోవడం జరిగిందనమాట. సో ఆయన చనిపోయిన తర్వాత సిడిఎస్ ఆఫీసర్ గా ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్ గా జనరల్ అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. అయితే మనకి జమ్మూ కాశ్మీర్ లోని ఏదైతే బారాముల్లా అనే ప్రాంతంలో జీలం స్టేడియం అనేది ఉందో దాని పేరుని ఇప్పుడు బిపిన్ రావత్ గారి యొక్క జ్ఞాపకార్థంగా జనరల్ బిపిన్ రావత్ స్టేడియం గా నేమ్ ని చేంజ్ చేశారు. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఇక్కడితో కరెంట్ అఫైర్ అనేది అయిపోయింది. అయితే ఎవరు ఈ చేంజ్ చేసిన తర్వాత దీన్ని విజిట్ చేశారు అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా ఇంకొన్ని ప్రాంతాలని మనకి విజిట్ చేశారనమాట. సో ఆ విజిట్ చేసిన భాగంగా బారాముల్లాలోని ఏదైతే జీలం స్టేడియం అనేది ఉందో దానికి బిపిన్ రావత్ స్టేడియం గా పేరు మార్చారో ఆ పేరు మార్చిన స్టేడియం ని కూడా ఈయన విజిట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. బిపిన్ రావత్ గారు ఎక్కడైతే హెలికాప్టర్ క్రాష్ కి గురయ్యారో ఆ ప్రాంతం కన్ననూరులో లాస్ట్ ఇయర్ 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెమోరియల్ స్టోన్, ఒక మెమోరియల్ భవనాన్ని కూడా, స్మారక భవనాన్ని అక్కడ ఏర్పరచడం జరిగింది. ఆయనతో పాటుగా ఇంకొక 13 మంది ఆ క్రాష్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరి స్మారకాలు అక్కడ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా బిపిన్ రావత్ గారు టిబెట్, ఇండో నేపాల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఆయన సర్వీసెస్ ని అందించారు, ఎస్పెషల్లీ నేపాల్ ఇండియా బోర్డర్ ఏరియాస్ లో. అందుకనే నేపాల్లోని ముక్తినాథ ఆలయం ఏదైతే ఉంటుందో ఆ ఆలయానికి ఉన్న బెల్ ఉంటది కదా, సో దానికి రావత్ గారి పేరును కూడా పెట్టడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ అనేది ఉందన్నమాట. మన భారతదేశంలో తూర్పున ఎండింగ్ ఉండే పాయింట్, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాగా కిబిత్తు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ కిబిత్తు దగ్గర ఏదైతే రెజిమెంట్ అనేది ఉందో సైనిక విభాగం, దానికి రావత్ రెజిమెంట్ అని చెప్పేసి కూడా పేరుని మార్చడం జరిగింది. అంటే బిపిన్ రావత్ గారి యొక్క పేరుని జీలం స్టేడియం కి మార్చడం అనేది, ఇలా చేంజ్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ గతంలోకి వచ్చేటప్పటికి నేపాల్లో ముక్తినాథ ఆలయానికి ఆయన పేరుని ఒక బెల్ కి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కిబిత్తు ఏరియా దగ్గర ఒక రెజిమెంట్ కి ఆయన నేమ్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాగే జీలం స్టేడియం కి సంబంధించి కూడా ఆయన నేమ్ ని పెట్టడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఆల్రెడీ మనం స్టాట్ జీకే అనేది ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో చాలా వరకు కవర్ చేసాం. అయితే ఈ కరెంట్ అఫైర్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది? నేమ్ చేంజెస్ కి సంబంధించి కదా. సో కాబట్టి ఇలాంటి సెగ్మెంట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. జనరల్ గా కరెంట్ అఫైర్స్ లో ఇలాంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఉంది. ఇది గుజరాత్ లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇది వరకు దాని పేరు సర్దార్ పటేల్ స్టేడియం, దాన్ని నరేంద్ర మోదీ స్టేడియం కింద చేంజ్ చేశారు. మనకి ఇండియాలో ఒక క్రికెట్ టీం ఉంది, దాని పేరు కింగ్ 9 పంజాబ్ అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని పంజాబ్ కింగ్స్ గా మార్చారు. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, మజేర్ హాత్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంది. మజేర్ హాత్ బ్రిడ్జ్, బజేర్ హాత్ బ్రిడ్జ్ ని జై హింద్ బ్రిడ్జ్ కింద మార్చారు. సో ఇది ఎక్కడ ఉంది అని అడిగితే వెస్ట్ బెంగాల్, ఎస్పెషల్లీ ఏ సిటీ అని అడిగితే మాత్రం కోల్కతాలో లొకేట్ అయి ఉందన్నమాట ఇది. అండ్ మనకి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క 125వ యానివర్సరీ, 125th యానివర్సరీ సందర్భంగా ఈ పేరుని మార్చారు. జై హింద్ బ్రిడ్జ్ గా పెట్టారనమాట మజేరా హాత్ బ్రిడ్జ్ కి కోల్కతాలో. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్ లో హోషంగాబాద్ అనే సిటీ ఏదైతే ఉందో దానికి నర్మదాపురం అని చెప్పేసి నేమ్ ని చేంజ్ చేశారు. ఇన్ఫాక్ట్ మనకి మధ్యప్రదేశ్ లైఫ్ లైన్ అని చెప్పేసి కూడా నర్మదాని పిలుస్తారు. మధ్యప్రదేశ్ జీవనదిగా కూడా నర్మదాని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, హౌరా కాల్కా మెయిల్ ఏదైతే ఉందో, హౌరా కాల్కా మెయిల్ అనే దాన్ని నేతాజీ ఎక్స్ప్రెస్ కింద ఆ ట్రైన్ కి సంబంధించి పెట్టడం జరిగింది.
డ్రాగన్ ఫ్రూట్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ యొక్క నేమ్ ఏమని మార్చారంటే కమలం కింద మార్చడం జరిగింది. అలాగే అయోధ్య ఎయిర్పోర్ట్ దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ కనిపిస్తా ఉందన్నమాట. అయోధ్య ఎయిర్పోర్ట్ ని మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ ఎయిర్పోర్ట్ కింద పేరుని మార్చడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ గోరేవాడ ఇంటర్నేషనల్ జూ ఏదైతే ఉందో మహారాష్ట్రలో దానికి బాలసాహెబ్ ఠాకరే గోరేవాడ ఇంటర్నేషనల్ జులాజికల్ పార్క్ గా పేరు మార్చారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో మనకి నష్రీ టన్నెల్ అని చెప్పేసి ఉందన్నమాట. నష్రీ సొరంగం దాని పేరుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ గా మార్చారు. అలాగే ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఢిల్లీలో ఉంది, దాని పేరుని అరుణ్ జైట్లీ స్టేడియం గా మార్చారు. హిమాచల్ ప్రదేశ్ లో రోహతన్ టన్నెల్ అని ఉంది కదా, దాన్ని ఫస్ట్ నుంచి అటల్ టన్నెల్ అనే పిలుస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్ లో కాండ్లా పోర్ట్ ఇది హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియాగా చెప్తాం. దాని పేరు దీన్ దయాల్ పోర్ట్ గా మార్చారనమాట. అలాగే ఏఖనా క్రికెట్ స్టేడియం లక్నోలో ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం గా మార్చారు. హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ఇది ఆర్ఆర్బి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ లో ఉంది, దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి స్టేషన్ కింద పేరు మార్చారు. భూపాల్ మెట్రో ఏదైతే ఉందో దాన్ని రాజభోజ్ మెట్రో కింద పేరుని మార్చడం జరిగింది. ఢిల్లీ మెట్రోస్ ప్రగతి మైదాన్ స్టేషన్ ని సుప్రీంకోర్టు స్టేషన్ కింద పేరు మార్చారు. అలాగే నెక్స్ట్ ముక్రాబా చౌక్ ఢిల్లీ ఏదైతే ఉందో దాన్ని విక్రమ్ బాత్రా, సో ఇండియన్ ఆర్మీలో వన్ ఆఫ్ ద ప్రౌడ్ పర్సన్ గా చెప్పొచ్చు, విక్రమ్ బాత్రా గారి పేరుని పెట్టారు. ఎంబీ రోడ్ అన్నమాట, ఇది ఢిల్లీలో ఉంది, దానికి మనకి ఆచార్య శ్రీ మహాప్రయాగ మార్గ కింద పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ రైల్వే స్టేషన్ చెప్పుకున్నాం, అండ్ టన్నెల్ గురించి, పోర్ట్ గురించి, స్టేడియం గురించి రీసెంట్ గా గత కొన్ని సంవత్సరాల్లో ఇండియాలో చేంజ్ చేసిన నేమ్స్ అన్నమాట. ఇదే లిస్ట్ లోకి ఇవి కూడా వస్తాయి. సో మనకి అరుణ్ జైట్లీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంది, ఇది హర్యానాలో ఉంది. ఇది వరకు దీనిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గా పిలిచేవాళ్ళు. హర్యానాలోని ఏదైతే ఫరీదాబాద్ ఉందో అక్కడ ఉండేది. దాని పేరు అరుణ్ జైట్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గా మార్చారు. ఫారెన్ సర్వీస్ అంటేనే, జనరల్ గా విదేశీ వ్యవహారాలు అంటేనే ఇప్పుడు టాప్ నోచ్ పర్సన్ మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు గుర్తొస్తారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కన్నా ముందర అలాంటి మార్పునిచ్చింది సుష్మా స్వరాజ్ గారు. ఇండియా యొక్క ఏదైతే మనకి ఢిల్లీలో ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఉందో, ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ని సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ సర్వీస్ గా పేరు మార్చారు. ఈవెన్ హర్యానాలోని అంబాలా సిటీ బస్ స్టాండ్ ని సుష్మా స్వరాజ్ బస్ స్టాండ్ కింద పేరు మార్చడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫెన్స్ కి సంబంధించి ఏదైతే ఒక ఇన్స్టిట్యూట్ ఉందో న్యూఢిల్లీలో, దాన్ని మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ కింద పేరు మార్చారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏదైతే అహ్మదాబాద్ లో ఉందో, సో ఇది కరెక్ట్ కాదండి, దాని పేరుని మనకి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కిందే ఉంచారు, అది గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగ ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ చేంజెస్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇక్కడ నేమింగ్ ఏదైతే చేంజ్ అయిందో ఆ చేంజ్ అయిన వాటి గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కశ్మీర్ కి సంబంధించి ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కశ్మీర్ కి సంబంధించి కశ్మీరీ షాల్ కావచ్చు, అండ్ నెక్స్ట్ బాస్మతి కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే బషోలీ పెయింటింగ్ అనేది కావచ్చు, అండ్ రీసెంట్ గా అయితే మనకి బందేరవ రాజ్మా ఒకటి, నెక్స్ట్ రాంబాన్ సులాయి ఒకటి. సో రాంబాన్ సులాయి హనీ తేనె ఏదైతే ఉందో అది ఒకటి, రాజ్మా ఒకటి. ఈ రెండు కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి జిఐ ట్యాగ్ ని పొందాయి 2023లో, 2023లో లాస్ట్ లో, 2023 లాస్ట్ 3 months లో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి జిఐ ట్యాగ్స్ ని పొందిన వాటిలో రాజ్మా ఒకటి ఉంది. అలాగే నెక్స్ట్ రాంబాన్ కి సంబంధించిన సులాయ్ హనీ అనేది ఒకటి ఉంది. అవి కాకుండా మనకి ఇంకా చెప్పాలంటే కుంకుమ పువ్వు అంటాం కదా, లైక్ సాఫ్రాన్ కావచ్చు, అలాగే కశ్మీరీ హ్యాండ్ నాటెడ్ కార్పెట్ కావచ్చు, అలాగే నెక్స్ట్ కశ్మీరీ పష్మానా కావచ్చు, కశ్మీరీ సాఫ్రాన్ కావచ్చు, ఇవన్నీ కూడా కశ్మీరీ యొక్క జిఐ ట్యాగ్స్. ఒక్కొక్కసారి కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, రీసెంట్లీ ఫ్రమ్ కశ్మీర్ ఏరియా ఇన్ 2023 and that Banderwa, Rajma and Sulai honey got GI tags. They are included in which category అని చెప్పేసి అడుగుతారు. టెక్స్టైల్సా, అగ్రికల్చరా, హ్యాండీక్రాఫ్టా, న్యాచురల్లా, సో ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు, చూసుకుంటూ ఉండండి. ఇవి కశ్మీర్ కి సంబంధించిన జిఐ ట్యాగ్స్ లిస్ట్. దాంతో పాటుగా నెక్స్ట్ మనకి ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించినవి, అండ్ దాంతో పాటుగా నేను ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా జమ్మూ కాశ్మీర్ లో ఇంపార్టెంట్ గా జీలం రివర్ అనేది ఉంటది, ఉల్లార్ లేక్, దాల్ లేక్ అనేవి అక్కడ ఇంపార్టెంట్, ఏషియన్ ట్యూలిప్ ఫెస్టివల్ అనేది అక్కడ జరుగుతుంది, అండ్ సోనామార్గ్, గుల్మార్గ్ అనేవి ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ జమ్మూ కాశ్మీర్ లో.
అమర్నాథ్ యాత్ర అనేది జమ్మూ కాశ్మీర్ లో చాలా ఫేమస్. అంతేకాకుండా మనకి వైష్ణవి దేవి టెంపుల్ ఏదైతే ఉందో అది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ లో చెప్పుకున్నాం మనం, లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా విచ్ ఈస్ కాల్డ్ ఎస్ జవహర్లాల్ నెహ్రూ టన్నెల్, అది కూడా జమ్మూ కాశ్మీర్ లోనే లొకేట్ అయ్యి ఉంది. సో ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కోరిలేటెడ్ జీకేగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. రీసెంట్లీ ఇన్ బారాముల్లా జీలం స్టేడియం నేమ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ జనరల్ బిపిన్ రావత్ స్టేడియం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూడండి. పీయూష్ గోయల్ గారు, యూనియన్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు 2022కి సంబంధించిన స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే స్టేట్ వైజ్ ఇండియాలో టోటల్ గా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ని కలుపుకొని 5 కేటగిరీస్ లో ఆ స్టేట్స్ కి సంబంధించిన స్టార్టప్ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి 2022లో వాటికి ర్యాంకింగ్ అనేది ఇచ్చారనమాట. సో అదే ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ దానిని మనకి ఢిల్లీలో ఏదైతే భారత్ మండపం అని చెప్పేసి ఉందో అక్కడ లాంచ్ చేశారనమాట. టోటల్ గా 33 స్టేట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. 5 కేటగిరీస్ లో ఇచ్చారు. ఆ 5 కేటగిరీస్ ఇక్కడ బెస్ట్ పర్ఫార్మర్స్ అనే కేటగిరీ ఒకటి, టాప్ పర్ఫార్మర్స్ అనే కేటగిరీ ఒకటి, లీడర్స్ కేటగిరీ ఒకటి, ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ ఎమర్జింగ్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. బెస్ట్ పర్ఫార్మర్స్ గా ఎవరు మనకి గుజరాత్ అనేది టాప్ లో ఉంది మనకి. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో కర్ణాటక, థర్డ్ ప్లేస్ లో కేరళ అండ్ ఫోర్త్ ప్లేస్ లో హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి బెస్ట్ పర్ఫార్మర్స్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ కేటగిరీ చూడండి, ఇక్కడ మనకి టాప్ పర్ఫార్మర్స్ లో స్టార్టింగ్ అంటే హైయెస్ట్ గా మహారాష్ట్ర, దాని తర్వాత ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ్ అండ్ ఇవి కేటగరైజ్ చేయబడ్డాయి టాప్ పర్ఫార్మర్స్ గా. ఇకపోతే లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎకో సిస్టమ్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో లీడర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, లీడర్స్ లో మనకి ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆస్పైరింగ్ లీడర్స్ కి వచ్చేటప్పటికి ఎవరున్నారు ఇక్కడ, బీహార్, హర్యానా, అండమాన్ అండ్ నికోబార్ అండ్ నాగాలాండ్ అనేవి ఉన్నాయి. ఎకో సిస్టమ్ కేటగిరీలో, స్టార్ట్అప్ కేటగిరీలో ఛత్తీస్గఢ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ చండీగఢ్ అనేవి లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో మొత్తం 5 కేటగిరీస్ లో ఇచ్చారు. ఎకో సిస్టమ్ కేటగిరీ, ఆస్పైరింగ్ లీడర్స్, లీడర్స్ కేటగిరీ, టాప్ పర్ఫార్మర్స్ అండ్ బెస్ట్ పర్ఫార్మర్స్. దాంట్లో 2022 స్టార్టప్స్ కి సంబంధించిన ఈ ర్యాంకింగ్ ని మనకి ఎవరు రిలీజ్ చేశారంటే పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేయడం జరిగింది. బెస్ట్ పర్ఫార్మర్స్ గా ఓవరాల్ గా అయితే మాత్రం గుజరాత్, కర్ణాటక, కేరళ అనేవి టాప్ 3 స్టేట్స్ గా ఉన్నాయి. జస్ట్ ఇది 1 లైనర్ కరెంట్ అఫైర్ గా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. మనకి స్టాటిస్టిక్స్ మినిస్టర్ ఉన్నారు కదా, రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు, ఆయన ఒక మొబైల్ అప్లికేషన్ అనే దాన్ని మనకి ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ అప్లికేషన్ యాప్ గా దీన్ని చెప్పొచ్చు. అది ఈ సాక్షి అనేది. ఈ సాక్షి అనే ఒక మొబైల్ అప్లికేషన్ ని స్టాటిస్టికల్ మినిస్టర్ అయిన రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు రిలీజ్ చేశారు. ఇది దేనికోసం అంటే మనకి 1993 నుంచి కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ని మనకి కంటిన్యూగా రన్ చేస్తా ఉంది. దాని పేరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకంగా దీన్ని చెప్పొచ్చు. ఈ పథకం కింద లోక్సభలోని ఒక ఎంపీకి 5 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. 5 crores ఇస్తారు. ఈ 5 crores ని 2 ఇన్స్టాల్మెంట్స్ కింద, 2 స్టేజెస్ కింద రిలీజ్ చేస్తారు. ఒకసారి 2.5 crore, ఒకసారి 2.5 crore. సో 5 కోట్ల వరకు ఆయన తన యొక్క ఏదైతే నియోజకవర్గం ఉంటుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయొచ్చు అనమాట. సో అది దానికి సంబంధించింది. ఇలాంటి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. దాన్ని ఈ సాక్షిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. అస్సాం వైభవ్ అవార్డ్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అస్సాంకి సంబంధించి. మన ఇండియాకి భారత్ రత్నాన్ని ఎలా చెప్తాం, అలాగే ఫ్రాన్స్ కి సంబంధించి హైయెస్ట్ హానర్ లీజియన్ ఆఫ్ హానర్ అనేది నరేంద్ర మోదీ గారు 2023లో ఎలా అయితే అందుకున్నారు, అలా ఇండియాలోని స్టేట్స్ కి కూడా సివిలియన్ అవార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అస్సాం యొక్క అత్యున్నత పురస్కారాలు, పౌర పురస్కారాలుగా వీటిని చెప్పొచ్చు. ఇవి 3 కేటగిరీలు ఉంటాయి. లైక్ మనకి ఇండియాలో భారత్ రత్న తర్వాత పద్మ అవార్డ్స్ ఉంటాయి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఎలా అయితే ఉంటాయో, అస్సాంలో అస్సాం వైభవ్, అస్సాం సౌరవ్, అస్సాం గౌరవ్ అని చెప్పేసి ఉన్నాయి. అస్సాం గౌరవ్ వచ్చేటప్పటికి టోటల్ గా 17 మెంబర్స్ కి ఇచ్చారంట డిఫరెంట్ కేటగిరీస్ లో. 4 అస్సాం సౌరవ్ అవార్డ్స్ ఇచ్చారు. ఇక హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా అస్సాం వైభవ్ అనే దాన్ని చెప్తారనమాట.
సో ఈ అస్సాం వైభవ్ అనే అవార్డుని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గతంలో భారతదేశానికి న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, భారత ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేసిన రంజన్ గొగోయ్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఈ రంజన్ గొగోయ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన 46th ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. అంతేకాకుండా నెక్స్ట్ ఈయన అయోధ్య కేసు ఏదైతే ఉందో ఆ వర్డిక్ట్ వచ్చినప్పుడు, రామ మందిర్ వర్డిక్ట్ అనేది ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడు ఈయనే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కూడా ఉన్నారనమాట. నెక్స్ట్ మనకి గవర్నర్ గా, అస్సాం యొక్క గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా గారు ఉన్నారు. అండ్ అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ గారు. అయితే ఫిబ్రవరిలో మనకి ఈ అవార్డ్స్ ని రెస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరికైతే అనౌన్స్ చేశారో వాళ్ళకి అందిస్తారు. సో ఈ ఈవెంట్ లో అస్సాం యొక్క గవర్నర్ గులాబ్ చంద్ గారు, అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ గారు కూడా వస్తారు. అస్సాంకి ఎన్ని అత్యున్నత పురస్కారాలు ఉన్నాయి? హౌ మెనీ సివిలియన్ అవార్డ్స్ ఆర్ దేర్ ఇన్ కేటగిరీస్ ఆర్ దేర్ ఫర్ అస్సాం? 3. అస్సాం వైభవ్, అస్సాం సౌరవ్ అండ్ అస్సాం గౌరవ్ గా చెప్పొచ్చు అనమాట. అస్సాం వైభవ్ ఇది హైయెస్ట్ అవార్డ్ మొత్తంలో. ఇది ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన రంజన్ గొగోయ్ గారికి వచ్చింది. అస్సాం గౌరవ్ ఎంత మందికి వచ్చింది? 17 మందికి. ఇకపోతే అస్సాం సౌరవ్, అస్సాం సౌరవ్ అనే దాన్ని 4గురికి ఇచ్చారు. ఆ 4గురిలో ఒకళ్ళు కిషన్ చంద్ నౌరియాల్ గారు. కిసాన్ చంద్ నౌరియాల్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఆర్కియాలజిస్ట్ అంట, పురావస్తు శాఖకి సంబంధించిన పర్సన్. నెక్స్ట్ ఎల్విస్ అలీ హజారికా, అలీ హజారికా స్విమ్మర్ అన్నమాట. నెక్స్ట్ హిమా దాస్ స్ప్రింటర్, మనకు తెలుసు ప్రముఖ ఒలింపిక్ ప్లేయర్ కూడా హిమా దాస్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ నదీరామ్ దియోరి తివా ఫోక్ డాన్స్ అని ఉందంట. దాంట్లో అస్సాంలో ఈయన ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి ఇవ్వడం జరిగింది అస్సాం సౌరవ్ అవార్డు. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరిలో ఈ అవార్డ్స్ ని ఇస్తారు. అయితే నేను ఫస్ట్ లో ఈ అవార్డు చెప్పినప్పుడు భారత రత్న గురించి కూడా కొంతవరకు నేను మెన్షన్ చేయడం జరిగింది కదా, ఒకసారి అది కూడా ఇక్కడ చూద్దాం. సో మనకి భారత రత్న ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అత్యున్నత పౌర పురస్కారంగా చెప్తాం. భారత రత్నాన్ని ఫస్ట్ లో మనకి 3గురికి ఇచ్చారు. రాజగోపాలాచారి గారికి, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, సివి రామన్ గారికి. భారత రత్నని ఒక సంవత్సరంలో ఒకసారి, అంటే ఎట్ ఏ టైం 3గురికి మించి ఇవ్వకూడదు. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారత రత్న ఏదైతే ఉందో అది అనౌన్స్ చేసినప్పుడు ఎట్ ఏ టైం అనౌన్స్ చేస్తారు కదా, 3గురికి మించి అయితే ఇవ్వకూడదు. 2కి ఇవ్వచ్చు, లేదా ఒకరికి లేదా 3గురికి ఇవ్వచ్చు, 3గురికి మించి అయితే ఇవ్వకూడదు. ఫస్ట్ లో రామన్ గారికి, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, రాజగోపాలాచారి గారికి ఇది ఇవ్వడం జరిగింది. ఈయన రాజాజీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మదర్ తెరీసా గారు నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఈమె భారత రత్న కూడా అందుకున్నారు. ఆచార్య వినోబా భావే భూదాన్ మూవ్మెంట్ లాంటి వాటితో ఇండియాలో ఫేమస్ ఈయన కూడా భారత రత్నాన్ని అందుకోవడం జరిగింది. అలాగే అబ్దుల్ గఫర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గా ఈయన ప్రసిద్ధి. ఫ్రంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీగా కూడా ఈయన పిలవడం జరుగుతుంది. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ప్రాంతం నుంచి ఫస్ట్ పర్సన్ ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, లేదా ఫస్ట్ ఫారినర్, అసలు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వేరే కంట్రీ పర్సన్ కి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చాము అంటే అది అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి. అండ్ ద నెక్స్ట్ వన్ వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కూడా భారత రత్న అనేది వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారికి వచ్చింది. అలాగే అబుల్ కలాం ఆజాద్ గారు. సో ఈయనే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా కూడా అబుల్ కలాం ఆజాద్ గారు చేశారనమాట. అలాగే నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ గారు, అంటే లాస్ట్ ఇంకా రీసెంట్ గా అయితే ప్రణబ్ ముఖర్జీ గారికి, భూపెన్ హజారికా అస్సాంకి సంబంధించిన వ్యక్తి, భూపెన్ హజారికా గారికి, నానాజీ దేశ్ముఖ్ గారికి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇంకా ప్రకటించలేదు భారత రత్న అనే అవార్డ్స్ అనమాట. సో కొంతమందిని సెలెక్టివ్ గా తీసుకున్నాం, మనకి చాలా మందికి భారత రత్న వచ్చింది. ఈవెన్ అంబేద్కర్ గారికి భారత రత్న అనేది ఇవ్వడం జరిగింది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఇందిరా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే కొంతమందిని సెలెక్టివ్ గా తీసుకుని మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పాను అనమాట. ఇండియాకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఎలాగో అలాగే నెక్స్ట్ మనకి ఏమంటారు అస్సాంకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అస్సాం వైభవ్, అస్సాం సౌరవ్, అస్సాం గౌరవ్ గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. సో రోజు మనం థియరీ అండ్ ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేస్తున్నాం కదా. ఎంసీక్యూస్ చూద్దాం. పక్కి పగా హార్నబిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో పక్కి పగా హార్నబిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? ఈ కరెంట్ అఫైర్ ని గనుక అండ్ డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో వస్తే కొంతమంది స్టూడెంట్స్ మనకి ఆన్సర్ ని రాంగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఈ వర్డ్ ఉంది చూసారా, హార్నోబిల్ పండుగ అని చెప్పేసి.
హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నార్మల్ గా మనకి నాగాలాండ్ లో ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకునే పండుగ. కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి, పక్కీ పగ హార్న్బిల్ ఫెస్టివల్. సో ఇది వచ్చేటప్పటికి మనకి అరుణాచల్ ప్రదేశ్ లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నిషి ట్రైబ్ అని చెప్పేసి ఉంటారనమాట. ఈ నిషి గిరిజన జాతి ఏదైతే ఉందో ఈ ట్రైబ్ జరుపుకునే ఫెస్టివల్ గా ఈ పక్కీ పగ హార్న్బిల్ ఫెస్టివల్ అనేదాన్ని చెప్తాం. ఈ ట్రైబ్ యొక్క కల్చర్ ని ఇక్కడ ఎలివేట్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా పక్కీ ఈజ్ వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. అరుణాచల్ ప్రదేశ్ లో పక్కీ అనేది ఒక పులి సంరక్షణ కేంద్రం. ఇదే అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. దాని పేరు కామ్లాంగా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. కామ్లాంగా టైగర్ రిజర్వ్, పక్కీ టైగర్ రిజర్వ్ అండ్ నామ్దఫా ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. అక్కడ ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద 9th ఫెస్టివల్ అనమాట. 9th టైం సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ అస్సాంకి వచ్చేటప్పటికి మనకి సెలబ్రేట్ చేసుకునే పండుగ వచ్చేటప్పుడు బీహు ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. ఈ బీహు ఫెస్టివల్ 3 టైప్స్ లో ఉంటదని, దాన్ని భోగ బీహు, మాఘ బీహు, కాతి బీహు అంటారని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి కార్బీ యూత్ ఫెస్టివల్ అనేది కూడా అతి త్వరలో మనకి అస్సాంలో కండక్ట్ చేయబోతున్నారు. కార్బీ యూత్ ఫెస్టివల్ అనేది. అలాగే నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో చాలా ఫేమస్ గా జీరో వ్యాలీ ఫెస్టివల్ లేదా జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అంటాం. ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఫెస్టివల్ ఇది. అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఇక నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ అని మీకు తెలుసు. మేఘాలయలో సెలబ్రేట్ చేసుకునే పండుగ వచ్చేటప్పటికి వాంగాల పండుగగా చెప్తారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఎస్ఎస్సి రైల్వేస్ లో ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఫెస్టివల్స్, ట్రైబ్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అడుగుతూ ఉంటారు. సో ఇవి మీరు నేర్చుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక కరెంట్ అఫైర్ చూడండి. స్టాటస్ ఆఫ్ టిబెటన్ బ్రౌన్ బీర్ ఇన్ IUCN రెడ్ లిస్ట్. IUCN యొక్క రెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో టిబెటన్ ఎలుగుబంటి, టిబెటన్ బ్రౌన్ బీర్ కి సంబంధించి స్టాటస్ ఏంటి, దయనీయమైందా, ఎండేంజర్డ్ లో ఉందా, అంటే ప్రమాదంలో ఉందా, ఎక్స్టింక్ట్ అంతరించిపోయిందా, ఏది కాదా అని. సో ప్రజెంట్ దాని యొక్క స్టాటస్ వచ్చేటప్పటికి ఎండేంజర్డ్ గా చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ ఎందుకు ఫామ్ చేశామంటే టిబెటన్ బ్రౌన్ బీర్ అనేది ముఖ్యంగా టిబెటన్ హిమాలయన్ ప్రాంతాలు కావచ్చు, టిబెటన్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సిగ్నిఫికెంట్ రేంజ్ లో ఇండియాలో మనకి ఎస్పెషల్లీ నార్త్ సిక్కిం పార్ట్ ఏదైతే ఉందో, సో ఈ నార్త్ సిక్కిం పార్ట్ లో ఈ బ్రౌన్ బీర్ యొక్క ఇంపార్టెంట్ ఏమంటారు పాపులేషన్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగిందంట. అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. IUCN రెడ్ లిస్ట్ లో టిబెటన్ బ్రౌన్ బీర్ అనేది మనకి ఎండేంజర్డ్ గా ఉంది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు హిమాలయన్ వూల్ఫ్ అని చెప్పేసి అని గుర్తుందా మీకు? హిమాలయన్ వూల్ఫ్ అనేది IUCN యొక్క రెడ్ లిస్ట్ లో మనకి ఎలాంటి పొజిషన్ లో ఉంది అంటే వల్నరబుల్ పొజిషన్ లో ఉంది అని కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. ఇన్ఫాక్ట్ ఇండియా యొక్క హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో కాంచనగంగా ఆర్ కాంచనజంగా, భారతదేశం యొక్క అత్యంత ఎత్తైన శిఖరం, అది కూడా మనకి సిక్కింలోనే లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రివైజ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, సిక్కిం గురించి మాట్లాడుతున్నాం కదా. సిక్కిం ఈ స్టేట్ అనుకున్నారనుకోండి, ఈ ప్లేస్ లో ఉంది అనుకున్నారనుకోండి, ఇటువైపు వచ్చేటప్పటికి మనకి నేపాల్ అనేది ఉంటుంది. ఇటువైపు వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ నథింగ్ బట్ మనకి భూటాన్ అనేది ఉంటుంది. భూటాన్ కి నేపాల్ కి మధ్యలో సిక్కిం అనేది లొకేట్ అయి ఉంది. ఈ నార్త్ సిక్కిం పార్ట్ లోనే టిబెటన్ బ్రౌన్ బీర్ అనే దాన్ని మనకి చూడడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మనకి ఎండేంజర్డ్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది IUCN రెడ్ లిస్ట్ లో. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటువైపు నేపాల్ అనేది ఉంది కదా. ఇండియాకి నేపాల్ కి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసంగా సూర్యకిరణ్ యుద్ధ విన్యాసం అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో 2023లో సూర్యకిరణ్ అనే యుద్ధ విన్యాసం ఎక్కడ జరిగింది అంటే ఇండియాకి నేపాల్ కి ఉత్తరాఖండ్ లో జరిగింది. అలాగే భూటాన్ కి సంబంధించి నిన్న డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్, గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ 145 కంట్రీలకి సంబంధించి మిలిటరీ క్యాపబిలిటీ ర్యాంకింగ్ అనేది ఇస్తే ఇందులో వీకెస్ట్ మిలిటరీ క్యాపబిలిటీ ఉన్న కంట్రీగా భూటాన్ ఉంటే ఇండియా మిలిటరీ క్యాపబిలిటీలో 4th ర్యాంక్ లో ఉంది. 3rd ర్యాంక్ లో చైనా, 2nd ర్యాంక్ లో రష్యా, 1st ర్యాంక్ లో USA అనేవి ఉన్నాయని, పాకిస్తాన్ 9th ర్యాంక్ లో ఉందని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేస్తూనే కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 47th కోల్కతా బుక్ ఫెయిర్ ఇనాగ్రేటెడ్ బై, 47వ కోల్కతా బుక్ ఫెయిర్ అనేది ఎవరు ప్రారంభించారు? వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ అయిన ఆనంద్ బోస్ గారా,
వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారా, వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన సౌరవ్ గంగోలీ గారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారా? సో ఆన్సర్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు 47th కోల్కతా బుక్ ఫెయిర్ అనే దాన్ని వెస్ట్ బెంగాల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రాండ్ అంబాసిడర్ వెస్ట్ బెంగాల్ కి అంబాసిడర్ సౌరవ్ గంగోలీ గారు అండ్ నెక్స్ట్ గవర్నర్ ఆనంద్ బోస్ గారు. ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది మనకి జైపూర్ రాజస్థాన్ లో జరుగుతుంది. నిన్న ఫెస్టివల్స్ చెప్పుకున్నప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. ఎలిఫెంట్ ఫెస్టివల్ అది కూడా జైపూర్ రాజస్థాన్ లోనే జరుగుతుంది. రీసెంట్ గా ఒంటెల పండుగ క్యామెల్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్ లో ఎక్కడ సెలబ్రేట్ చేశారు? బికనీర్ అనే ఏరియాలో సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. సో ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న కరెంట్ అఫైర్స్ లో. దాన్ని ఇక్కడ నేను జనరల్ గా చెప్పడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వన్ గనక చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి will open its branch in which country? Which of the following country? హెచ్డిఎఫ్సి అతి త్వరలో తన యొక్క శాఖని ఏ కంట్రీలో ఏర్పరచనుంది? సింగపూర్, మాల్దీవ్స్, యుఏఈ అండ్ శ్రీలంక. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సింగపూర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అతి త్వరలో సింగపూర్ లో హెచ్డిఎఫ్సి తన యొక్క బ్రాంచ్ ని ఏర్పరచనుంది. ఆప్షన్ మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మాల్దీవ్స్ కి ఇండియాకి మధ్యలో ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో మనకి లక్షద్వీప్ గురించి ఆ ఇష్యూ అనేది స్టార్ట్ అయ్యి అది చివరికి మనకి మిలిటరీ వైపు టర్న్ అయ్యి ఇండియాకి మాల్దీవ్స్ కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ముయిజు అనే పర్సన్ కూడా ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంక. ఎస్బీఐ యొక్క బ్రాంచెస్ ని ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు శ్రీలంకలోని ట్రింకోమలే మరియు ఇతర ప్రాంతాల్లో ప్రారంభించారు 2023లో. శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసాన్ని స్లినెక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జాయెద్ తల్వార్ అనే ఒక యుద్ధ విన్యాసం ఉంది. అది ఇండియాకి యుఏఈకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు అనమాట. అండ్ COP28 యొక్క సమావేశాలు కూడా మనకి ఏ కంట్రీలో జరిగాయంటే యుఏఈ కంట్రీలోనే జరిగాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్? ఇప్పుడు ఇరాన్ కి పాకిస్తాన్ కి మధ్యలో కొన్ని ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి. చాలా మంది ఇది ఊహించనిది అండ్ చాలా మందికి ఇది తెలియని టాపిక్ కూడా. అండ్ ఎవరైతే రెగ్యులర్ గా ఈ ఇష్యూస్ అనేవి ఫాలో అవుతా ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు గత కొద్ది కాలంగా పాకిస్తాన్ కి ఇరాన్ కి మధ్యలో కొన్ని విభేదాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ అబౌట్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ తో పాటు ఇంకొన్ని కంట్రీలతో ఇరాన్ కి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పాకిస్తాన్ ఇరాన్ పై రీసెంట్ గా దాడులు జరపడం, క్షిపణి దాడులు జరపడం అనేది జరిగింది. సో అందుకని ఇరాన్ న్యూస్ లో ఉంది. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్స్ లో అబ్దుల్ ఫత్ అల్ సిసి. అబ్దుల్ ఫత్ అల్ సిసి ఏ కంట్రీకి ప్రెసిడెంట్ గా తిరిగి ఎన్నికయ్యారు మనకి 2023లో? ఈజిప్ట్ కి సంబంధించి. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. నెక్స్ట్ వన్ బషర్ అల్ అసద్ అని చెప్పేసి ఉన్నారు. సిరియాకి సంబంధించిన మెయిన్ హెడ్ గా బషర్ అల్ అసద్ అనే ఆయన ఉన్నారనమాట. సో సిరియా యొక్క క్యాపిటల్ డమస్కస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ గా మనకు ఉన్నది ఎవరు అంటే అబ్దుల్ లతీఫ్ రషీద్ గా చెప్పొచ్చు. ఇంకా ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నది మనకి ఇబ్రహీం రైసీ గారుగా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టూడెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్ చూడండి. ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి సరిపోతాయని అడుగుతున్నారు. సో జనరల్ గా ఏ ఎగ్జామ్ కైనా యూజ్ ఉండేలాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇస్తున్నాం. జస్ట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చేయకుండా నాకు తెలుసు జనరల్ గా మనకి ఎస్ఎస్సికి కానీ రైల్వేస్ కి కానీ కొంత ఇన్ డెప్త్ అనేది అడుగుతున్నారు. ఏ స్టూడెంట్ కైనా కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా టైం కలిసి వస్తుంది. సో అందుకనే మేము టైం ఎక్కువైనా సరే తీసుకొని ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కాకపోతే మీరు గ్రూప్స్ ఓరియంటెడ్ లో చదివినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ కి సంబంధించిన ర్యాంకింగ్స్, ఇండెక్స్, స్టేట్ ఏదైనా ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే దానికి సంబంధించినవి, ఈవెన్ స్టేట్స్ కి సంబంధించిన కొన్ని ప్లేసెస్ కావచ్చు, లైక్ మనకి ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇవన్నీ న్యూస్ లో ఉంటాయి. వాటికి సంబంధించినవి ఒకసారి మీరు చూసుకోవాలి. గ్రూప్స్ అంటేనే స్టేట్ ఓరియంటెడ్ కి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో అవి కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ వన్ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, బట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అని కూడా పిలవచ్చు, విచ్ ఈస్ ఆల్సో కంబైన్లీ నోన్ as పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ యూ కెన్ కాల్డ్ as a పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఒక స్టూడెంట్ మనకి ఒక రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది. IBACIO పేపర్లో ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నామో దాంట్లో 20 క్వశ్చన్స్ లో 18 వరకు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు అంట. సో ఆయన రివ్యూ షేర్ చేసుకున్నారు. వీఆర్ హ్యాపీ ఫర్ యూ.
అండ్ ఇలాంటిది ప్రతి స్టూడెంట్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఉంటున్నారో మీకు ఇంకా బెస్ట్ అప్రోచ్ అనేది రావాలి అని మా వైపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ పెన్నా రివర్ నేను నిన్న మిస్టేక్ చెప్పాను. అది నా సైడే ఉంది. రాయలసీమ జీవనాడి అని చెప్పాను. అలాగే అక్కడ కర్నూలు అని మెన్షన్ చేశాను. అది కడప అండి. సో అది సరి చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం జన్మన్ యోజన స్కీమ్ చెప్పాం కదా! ఆ స్కీమ్‌కి సంబంధించిన క్వెషన్ కూడా వచ్చిందంట. సో ఇది నేను ఎందుకు ఇక్కడ తీసుకున్నాను అంటే ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అప్‌కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు 2023లో ఉన్న స్కీమ్స్‌ని ఒక్కసారి అసల దయచేసి ఏమంటారు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ స్కీమ్ ఇస్తారు. ఈ స్కీమ్ పాపులర్ లేకపోతే మనకి రైతు బంధు, కిసాన్ సమ్మాన్ నిధి, జన్‌ధన్ యోజన ఇలాంటివి ఇట్లా ఒక ఓరియెంటెడ్ ఒక బేస్ మీద మీరు ఎప్పుడు అంటే ఒకే దాని మీద రిలే అయిపోవద్దు. అండ్ ఇప్పుడున్న స్కీమ్స్‌ని కరెంట్ అఫైర్స్ అంటేనే ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ కదండీ! సో కాబట్టి ఇప్పుడున్న స్కీమ్స్‌ని బాగా చూసుకున్న తర్వాత సో ఏవైతే కొన్ని స్కీమ్స్ ఎప్పటినుంచో పాపులర్‌గా ఉంటాయో వాటిని మీరు నోట్స్ చేసి పెట్టుకోండి. 2 విధాలుగా కూడా యూజ్ అవుతదనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఆ! ఏదైతే నేను చెప్పానో అది కరెక్టేనండి. నేను కర్నూలు అని చెప్పేసి మీకు మెన్షన్ చేశాను. అది ప్రవహించదు. అది కరెక్టే. నా సైడ్ నుంచి మిస్టేక్ ఉంది. అది సరి చేసుకోండి. అండ్ అది కర్నూలు కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెట్‌లాండ్స్ ఇన్ఫర్మేషన్ నేను చాలా సార్లు చాలా డౌట్ సెక్షన్స్‌లో కూడా చెప్పాను. సో వెట్‌లాండ్స్ ఏంటంటే జనరల్‌గా మనకి ఒక వార్మ్ క్లైమాటిక్ నేచర్ అన్నమాట. అంటే అంత వేడిగా ఉండవు, అంత చల్లగా ఉండవు. ఒక వార్మ్ క్లైమేట్‌ని కలిగి ఉంటాయి. ఇలాంటివి బర్డ్స్ పక్షులుంటాయి కదా! వాటికి చాలా అనువైన ప్రదేశాలు. కాకపోతే ఇవి ఎక్కడుంటాయి? ఎక్కువగా లేక్స్ దగ్గర గాని, నదులు, సముద్రాల దగ్గర కలిసే చోట్ల దగ్గర గాని ఆ ప్లేసెస్‌లో ఉంటాయి. అండ్ సాధారణంగా ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే పొల్యూషన్ వాటర్ ఇందులోకి ఎళ్ళడం అండ్ దీన్ని ప్రికాషన్స్ తీసుకోవడం పోవడం వల్ల ఇవి పాడైపోతున్నాయి. ఇవి పాడైపోవడం వల్ల చాలా వరకు పక్షులు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల నుంచి పక్షులు వలస వచ్చి ఇండియాలోని కొల్లేరు, చిల్కా అండ్ ఈవెన్ హరికే లేక్ ఇలాంటి ప్రాంతాలకు వస్తాయంట వేరే కంట్రీస్ నుంచి. మన కంట్రీస్‌లో ఈ వెట్‌లాండ్స్ స్పాయిల్ అయిపోతే అవి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవ్వలేవు. సేమ్ వేరే కంట్రీలో కూడా అదే పరిస్థితి. సో వెట్‌లాండ్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి 1971లో ఇరాన్‌లోని రామ్‌సర్ అనే సిటీలో వీళ్ళందరూ అంటే మెయిన్ కంట్రీస్ అన్నీ కూడా సమావేశమయ్యి వెట్‌లాండ్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి రామ్‌సర్ సైట్స్ అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాయి. అలా ఇండియాలో 75 వెట్‌లాండ్స్‌ని 75 చిత్తడి నేలల్ని రామ్‌సర్ సైట్స్ కింద రికగ్నైజ్ చేశారు. ఆ రామ్‌సర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ 75 మనం ఒకే కరెంట్ అఫైర్‌లో చెప్పడం కుదరదండి. సో ఎప్పుడైతే నాకు స్టేట్ కనిపిస్తుందో నెక్స్ట్ టైమ్ నుంచి ఆ స్టేట్ దగ్గర ఏదైనా రామ్‌సర్ సైట్స్ ఉంటే లేదా ప్లేస్‌కి సంబంధించి ఉంటే నేను అక్కడ కవర్ చేస్తా ఉంటాను. ఒక 1 వీక్‌లో కొన్ని రామ్‌సర్ సైట్స్ మనకి కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. సీఎస్ఐఆర్ ఎగ్జామ్‌కి నేనదే చెప్తున్నాను. ఐబీ గాని, సీఎస్ఐఆర్ ఎగ్జామ్‌కి గాని, ఎస్ఎస్‌సికి గాని, రైల్వేస్ గాని అన్ని ఓరియెంటెడ్‌కి కరెంట్ అఫైర్స్ ఒకటే అప్రోచబిలిటీ. కాకపోతే ఆప్షన్స్‌ని డిఫరెంట్‌గా ఇవ్వడం జరుగుతది. క్వెషన్ అడిగే విధానం డిఫరెంట్‌గా ఉంటది. లేకపోతే క్వెషన్‌లో ఆప్షన్స్ ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటది. అంతే ఇక్కడ మెయిన్ థింగ్ అండి. మీరు కవర్ చేసుకోవడము అంటే మెయిన్ కరెంట్ అఫైర్స్ అన్నిటిని చదువుకొని ఒక్కొక్క స్ట్రీమ్‌కి ఒక్కొక్క పట్టు ఉంటదన్నమాట సబ్జెక్ట్ ఓరియెంటెడ్. దాన్ని మెయిన్‌గా ప్రిఫరెన్స్‌గా పెట్టుకొని చదువుకోవాలి. లైక్ సీఎస్ఐఆర్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియెంటెడ్‌వి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటదన్నమాట. ఇన్నోవేషన్స్, టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా. సో అది ఒకసారి చూసుకోండి. అండ్ జియోగ్రఫీ ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటదో అండ్ గ్రూప్స్‌కి అడిగారు, స్టేట్స్‌కి అడిగారు. పాసిబిలిటీ ఉన్న చోట ఆ వీడియోస్ చేసి మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతది. మీకు యూజ్‌ఫుల్ అయ్యేలాగా. సో ఇవి కొంతమంది స్టూడెంట్స్ అడిగిన డౌట్స్. ఇంకేదైనా మిస్ మ్యాచ్ అయ్యుంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది సెట్ చేస్తాను. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అది క్లారిఫై ఇవ్వడానికి మీకు కొంచెం అర్థమయ్యేలాగా అది మీ వరకు అప్రోచబిలిటీ వచ్చేలాగా కూడా సో కొంతవరకు ట్రై చేసి ఇక్కడ నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. డౌట్స్‌ని కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి బిపిన్ రావత్ గారి స్టేడియం. అంటే మనకి జీలం స్టేడియం ఏదైతే ఉందో దాన్ని బిపిన్ రావత్ స్టేడియం కింద నేమ్ చేంజ్ చేశారు. సో దాని గురించి డిస్కస్ చేసాం. స్టార్టప్ ర్యాంకింగ్ 2022లో 5 కేటగరీస్ లైక్ బెస్ట్ పెర్ఫార్మర్స్, టాప్ పెర్ఫార్మర్స్, లీడర్ కేటగరీ, నెక్స్ట్ మనకి యాస్పైరింగ్ లీడర్ కేటగరీ, ఎకోసిస్టమ్‌కి సంబంధించి ఇలాగా ఆ ర్యాంకింగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఎంపీ ల్యాడ్స్‌కి సంబంధించిన స్కీమ్‌లో మనకి స్టాటిస్టికల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో స్టాటిక్స్ మినిస్టర్ రావు ఇంద్రజిత్ సింగ్ గారు. ఆయన దీనికి సంబంధించిన ఈ సాక్షి అనే ఒక మొబైల్ యాప్‌ని కూడా రీసెంట్‌గా లాంచ్ చేశారు. నెక్స్ట్ అస్సాంకి సంబంధించిన 3 హైయెస్ట్ అవార్డ్స్ అనే వాటిని మనం డిస్కస్ చేసామన్నమాట. అండ్ ఎంసీక్యూస్ ఒక 5 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌వి డిస్కస్ చేసాం. అలాగే డౌట్ సెక్షన్‌ని డిస్కస్ చేసాం. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ.